సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం సమరం గారు రచించినటువంటి వ్యాధులు పథ్యాలు అనే పుస్తకంలో నుండి కిందటి ఎపిసోడ్లో షుగర్ కంప్లైంట్ ఉన్నవారు ఏం తినాలి, ఎలా తినాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం అనే విషయం గురించి తెలుసుకుందాం. కష్టపడి పని చెయ్యాలి, కడుపు నిండా తినాలి. కడుపు నిండా తినాలంటే కలవారి కుటుంబంలోనే పుట్టనవసరం లేదు. పేదవాళ్ళకి కూడా మంచి ఆహారం తక్కువ ఖరీదుకు అందుబాటులోనే ఉంది. చాలామందికి ఖరీదైన ఆహారమే విలువైన ఆహారం అని, చవకలో లభ్యమయ్యేది విలువైనది కాదనే అభిప్రాయం ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. ఇటువంటి పొరపాటు అభిప్రాయం ఉండబట్టే అందుబాటులో ఉండే పోషకాహారాన్ని తీసుకోకుండా నోటికి రుచిగా ఉండే కారం మెతుకులతో, ఊరగాయ పచ్చళ్లతో కడుపు నింపుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు అనారోగ్యంగా కనబడుతూ ఉంటారు. అందుకనే ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి ఏవేవి తీసుకోవాలో తెలుసుకుని ఉండటం అవసరం. రోజు మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, కాయగూరలు, పప్పులు, మాంసం, చేపలు, కోడిగుడ్లు, పళ్ళు, పాలు, పెరుగు వంటివి తింటే సమగ్ర ఆహారం తీసుకుంటున్నట్లు లెక్కే. అయితే అటువంటి ఆహారంతో పాటు కష్టపడి పనిచేయడం కూడా ఉంటే ఇక వారి ఆరోగ్యం గురించి ఆలోచించనవసరం లేదు. ఇటువంటి వాళ్ళకి తలనొప్పి అంటే, జ్వరం అంటే ఏమిటో కూడా తెలియకుండా అవ్వచ్చు. వీరు ఎప్పుడూ హాయిగా ఆనందంగా కనబడతారు. వయసు ముదిరి మీద పడుతున్నప్పటికీ వృద్ధాప్యపు ఛాయలు అంత తేలికగా వారి దరికి చేరడానికి సాహసించవు. ఎందరో 2 పూటలా కడుపు నిండా తిండి ఎక్కించేస్తారు గాని ఆరోగ్యంగా మాత్రం తయారవరు. దానికి కారణం వారు కడుపు నిండా ఎక్కించుకు తీసుకున్న ఆహారం పోషకాహారం కాకపోవడమే. కంచం నిండా అన్నం పెట్టుకుని పచ్చడి మెతుకులతో కడుపు నింపేసుకుంటే సమగ్ర ఆహారం కానేరదు, ఆరోగ్యము చేకూరదు. శరీరం ఏపుగా పెరగడానికి, శక్తివంతంగా పనిచేయడానికి మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు తప్పక ఉండాలి. అయితే ఎందుకో ఏ ఆహారం ఎందులో ఉందో తెలియదు. అందుకని మంచి పోషకాహారం తీసుకునే స్తోమత ఉన్నవాళ్ళు కూడా నోటికి ఏది రుచిగా ఉంటే అది తిని ఊరుకుంటారు. అలా చేయడం వల్ల ఫలితం ఉండదు. అందుకని ఆహార పదార్థాల గురించి అందరూ కొంతైనా తెలుసుకోవడం అవసరం. మనం తీసుకునే గోధుమలు, బియ్యం, జొన్న, రాగి, చోళ్ళు వంటి ధాన్యాల్లోనూ, బంగాళదుంప, చిలకడదుంప, కర్రపెండలం వంటి దుంపల్లోనూ, అరటిపండు వంటి పళ్లలోనూ శరీరానికి శక్తినిచ్చే పిండి పదార్థాలు ఎక్కువ పాళ్లలో లభ్యమవుతాయి. పిండి పదార్థాలు ఎక్కువ ఉండే ఆహార పదార్థాలతో పాటు మాంసకృతులు ఎక్కువ ఉండే పప్పులు, చిక్కుళ్ళు, బఠానీలు, సోయాబీన్స్, వేరుశనగ, పాలు, పెరుగు, గుడ్లు, మాంసం, చేపలు తీసుకోవాలి. వీటి నుండి లభ్యమయ్యే మాంసకృతులు శరీరం ఎదగడానికి, కండరాలు చక్కగా తయారవడానికి, మెదడు చురుకుగా పనిచేయడానికి తోడ్పడతాయి. మాంసం తినని వాళ్ళు కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు వంటివి తప్పక తీసుకోవాలి. వరి, గోధుమ, జొన్న వంటి వాటిల్లో మాంసకృతులు ఉంటాయి గాని పప్పులు మాంసంతో పోల్చి చూసినప్పుడు వాటిల్లో ఉండే మాంసకృతులు తక్కువే. శరీరం శక్తివంతంగా పనిచేయడానికి కొవ్వు పదార్థాలు కూడా అవసరమే. ఇవి పప్పులు, నూనెలు, నెయ్యి, వెన్న, మాంసంతో ఎక్కువగా ఉంటాయి. శరీర శ్రమ చేసేటప్పుడు కొవ్వు పదార్థాలని మన శరీరం చక్కెరగా మార్చి శక్తిని కలిగిస్తుంది. శరీర శ్రమ లేని వాళ్ళు కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఒంటికి కొవ్వు పేరుకుంటుంది. ఒంటికి కొవ్వు పేరుకుని పోయిన వాళ్ళు అది తగ్గాలంటే తిండి బాగా తగ్గించాలి. తిండి తగ్గిస్తే నీరసం రాదా అని కొందరు అడుగుతారు. కానీ మన శరీరంలోని కొవ్వే చక్కెరగా మారి శక్తినిస్తుంది కనుక నీరసం రాదు. ప్రతిపూట భోజనంలో కాయగూరలతో పాటు ఆకుకూరలు కూడా తప్పక తీసుకోవాలి. ఎందుకంటే శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు వీటిల్లోనే ఉంటాయి. రోజు మనం తీసుకునే ఆహారంలో తోటకూర, బచ్చలి, మునగాకు వంటివి తప్పక ఉండాలి. క్యారెట్లు, పసుపచ్చటి గుమ్మడికాయలు, టమాటాలు, ఇతర కాయగూరల్లో కూడా విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. బొప్పాయి, నారింజ, నిమ్మ, మామిడి పళ్ళల్లో కూడా శరీరానికి కావలసిన ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. బెల్లం, చింతపండులో రక్తవృద్ధికి కావలసిన ఇనుము సమృద్ధిగా ఉంటుంది. అలాగే తోటకూర, బచ్చలి, గోంగూర వంటి ఆకుకూరల్లో ఇనుము ఎక్కువగా ఉంటుంది. అందుకనే రక్తం తక్కువ ఉన్నవాళ్ళు ఇతరులు ఆకుకూరలు రోజూ తినాలి.
మన దేశంలో చాలామంది, ముఖ్యంగా స్త్రీలు, రక్తం లేక నీరసంగా, శక్తి లేకుండా ఉంటారు. అందుకని వీరు రోజు ఆకుకూరలు తినడం ఎంతైనా అవసరం. ఈరోజు మనం మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.